వ్యక్తినో ప్రశాంత్ కిషోర్ పనికిరానోడనో స్ట్రాటజీ లేదనే కాదు ఇష్యూ. అన్నీ ఉన్నాయి, ప్రశాంత్ కిషోర్ పార్టీకి అన్నీ ఉండాల్సినవి ఉన్నాయి, కానీ ప్రజలు చూడలేదు కూడా. ఎందుకంటే రెండు పార్టీల మధ్య చూస్తారు. ఈవెన్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ 2018 అసెంబ్లీ ఎలక్షన్ మాకు ఒక సీట్ వచ్చింది, కానీ పార్లమెంట్కి వచ్చేసరికి ఈవెన్ ఉప ఎన్నికలు కూడా దుబ్బాక, హుజరాబాద్ అక్కడ 2 పార్టీల మధ్య, నాగార్జున సాగర్ 2 పార్టీల మధ్య, మునుగోడు 2 పార్టీల మధ్య. వెంకట్ ఫస్ట్ టైం డెబ్యూ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ లో పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి ఉంది. 2 పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఎక్కడ చెప్పి కాంగ్రెస్ పార్టీ తక్కువ అంచనా వేద్దామంటే కాదు. మరి మునుగోడు జస్ట్ 6 months బిఫోర్ ది ఎలక్షన్స్ మునుగోడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, కానీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గెలిచింది. కాబట్టి దీన్ని మనం ఆ కోణంలో చూడాలి తప్పిస్తే ప్రజలు ఈ పార్టీని ఓడగొట్టడం కోసం ఆ పార్టీని ఓడగొట్టడం కోసం ఈ పార్టీ కోటేస్తారు తప్పిస్తే ప్రత్యామ్నాయం మూడో శక్తికి ఓట్లేస్తారు. అందుకోసమనే మీ అంచనా ఏంటి? ఇక్కడ పార్టీల మధ్య టఫ్ ఫైట్ పోటాపోటీకి వచ్చినప్పుడు అంతకు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవసరం లేదు. అమిత్ షా గారు అందుకోసం చాలా సందర్భాలు చెప్తారు సార్. అమిత్ షా గారు ఏమంటే మీరు 2 నెంబర్ పే ఆనా భాయ్ 1 నెంబర్ పే జనతా లాయే కానీ ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా మీకు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఎవరికి ఓట్లేయాలని 2 నెంబర్ మీద బీఆర్ఎస్ వచ్చింది, జనతా 1 నెంబర్ తీసుకపోతుందా? మీరు చెప్పింది అలానే అట్లా ఉంటుంది. అందుకోసమనే మనం ఆలోచించప్పుడు ఇప్పుడు 2 నెంబర్ పే ఇప్పుడు మేము 3 నెంబర్ పే ఉంటే చూడలే, మమ్మల్ని 2 నెంబర్ చూసారు. మేము పార్లమెంట్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ ఎందుకు చూడలేదు బీఆర్ఎస్ అంటే 3 నెంబర్ మేము 2 నెంబర్ ఉన్నాం కాబట్టి అందుకోసం ఈక్వల్ గా ఇచ్చుకుంటూ పోయినారు. ఇది అర్థం చేసుకోకుండా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీజేపీ కాంగ్రెస్ ఒకటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, ఇవన్నీ కూడా ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్. వాటిలో పెద్ద ఆర్గ్యుమెంట్ ఏ ఉండదు. ఏ రాష్ట్రం మీకు ఎంతెందుకు పంజాబ్ లో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ పార్టీ గెలిచిందండి, కాంగ్రెస్ పార్టీ మీదనే గెలిచింది. మరి బీజేపీకి ఎన్ని వచ్చినాయి? బీజేపీ అకాలీదళాలు కలిసి ప్రభుత్వంలో ఉన్నాం. ఇంకా తెలంగాణలో ఈ రోజు వరకు మేము ప్రభుత్వంలో లేము. మా మాజీ మంత్రి అని రాష్ట్రంలో చెప్పుకున్న ఒక వ్యక్తి లేడు. కానీ పంజాబ్ లో అకాలీదళ్ బీజేపీ కలిసి 20 సంవత్సరాలు ప్రభుత్వం నడిపించినాయి. ఆడ మాకు ఎన్ని వచ్చిన సీట్లు 3. మేము అధికారంలో ఉన్నవాడ ఆడ కూడా ఇవే సీట్లు 140 సీట్లే కదా, తక్కువేం కాదు కదా అసెంబ్లీకి. మరి తక్కువ వచ్చినాయి మాకు. అంటే రీజన్ ఏంటంటే ఈవెన్ ఏ రాష్ట్రంలో అయినా కూడా పరిస్థితి సార్. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, ఏ రాష్ట్రంలో కూడా. మీరు చెప్పేది ఏంటి ప్రకాష్ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఇంతే అంటారు? కాదు. ఇప్పుడు త్రిపురలో అట్లా ఉంటుంది. ఏమైంది మీకు ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ బెంగాల్లో కూడా పోటాపోటీకి వచ్చింది. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి నుంచి 2 టర్మ్ ఎలక్షన్స్ అయిపోయేసరికి కాంగ్రెస్ పార్టీ 0 అయింది. నవీన్ పట్నాయక్ నెంబర్ 2కి వచ్చాడు, బీజేపీ నెంబర్ 1. షార్ట్ టైం ఉంది కదా, జస్ట్ 3 ఏళ్లే ఉంది. ఏమైనా బెంగాల్లో కూడా షార్ట్ టర్మ్ లోనే బెంగాల్లో కూడా అక్కడ ఈక్వేషన్స్ మీరు చేసిన వ్యూహాలు అక్కడ వేరు, ఇక్కడ కూడా అవి చేస్తారు. ఇక్కడ కూడా బెంగాల్ వ్యూహాలు కూర్చోం కదా, బెంగాల్ తరహా వ్యూహాలు ఉంటాయా? రాజకీయ పార్టీ కదా, మేము సైలెంట్ కూర్చోం కదా. రాజకీయ పార్టీ కూడా రాజకీయం చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎండగడతాం, కాంగ్రెస్ పార్టీకి విధానాలు ఎండగడతాం. వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీతో అంటే ఎవరికి బీఆర్ఎస్ తో కూడా మాకు వ్యక్తిగతంగా ఏం పంచాయతీ లేదు. బీఆర్ఎస్ పార్టీ విధానాలు ఎండగడతాం, కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎండగడతాం. ప్రత్యామ్నాయంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం మేమైనటువంటి వాదాన్ని మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఆ దిశగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పదలుచుకున్నాం. రైట్ వెంకట్ గారు, మీరు చెప్పాలి. మొత్తానికి కొంత సానుకూల వాతావరణం కనిపిస్తున్నప్పటికీ మీరు చెప్పినంత ఊపు అయితే కనిపించట్లేదు. 3 రౌండ్లు ముగిసాయి, 1000 కూడా రౌండ్కు 1000 కూడా రాలేదు. 3000 లీడే, 10 రౌండ్లకు 10,000 లీడ్ వస్తుందేమో. ఇదే ట్రెండ్ జరుగుద్దా లేదా అది వేరు. ఏంటి అంటే మీరు చేసిన ప్రచారం, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి గారు రోడ్ షోలు గల్లీ తిరిగారు. మంత్రులు 2 డివిజన్లకు ఒక మంత్రి, మీరైతే ప్రతి డివిజన్లో గల్లీ మీరు కూడా తిరిగారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకత కనిపిస్తున్నట్టు దీన్ని అనుకోవాలా? ఎందుకంటే ఇంత హోరాహోరీ పోరులో మీకు సానుకూల వాతావరణం ఉంటే వన్ సైడ్ వెళ్ళిపోవాలి, అలా లేదు. లేనన్నా, మీరు ఏ ఎలక్షన్స్ అన్నా కూడా ఎమ్మెల్యే ఉండని, ఎమ్మెల్సీ ఉండని, ముఖ్యమంత్రి గారు ఉండని, ప్రధానమంత్రి గారు కూడా కార్పొరేట్ ఎలక్షన్స్కి వచ్చి ప్రచారం చేసిన పరిస్థితులు మనం చూసినాం. అంటే పొలిటికల్ సినారియో ఈరోజు ఆ రకంగా ఉంది. ఈరోజు గతంలో జనరల్ ఎలక్షన్స్ టైంలో ఈ రకంగా చర్చ పెట్టుకుంటుండే. ఒక ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈ రకంగా ఛానల్స్ అన్ని మనం చర్చ పెట్టుకొని మనం మాట్లాడుకున్నామంటే ప్రతి ఒక్కరు కూడా అంత ప్రెస్టేజియస్గా ఏ చిన్న ఎలక్షన్ అయినా తీసుకుంటున్నాం. సో చిన్న ఎన్నికన్నా పెద్ద ఎన్నికన్నా రాజకీయాల పార్టీగా మా వనికి మేము కాపాడుకోనికి దాన్ని ప్రతి ఎన్నిక కూడా రిఫరెండంగా భావించి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది, అదే ఎలక్షన్స్ అన్న. సో దాంట్లో భాగంగా మేము అందరం కూడా ముందు పార్టీ కార్యకర్తలం, పార్టీ సభ్యులం. సరే ఈ రోజు హోదాలు, కానీ ఆ పార్టీ కార్యకర్తలుగా సభ్యులుగా మా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోనికి మేము వెళ్ళి ప్రచారం అనేది చేయడం జరిగింది. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే ఈ నెక్ టు నెక్ కూడా దేనికి వచ్చిందంటే భారతీయ జనతా పార్టీకి అక్కడ 14% ఓట్ షేర్ ఉండే. 14% భారతీయ జనతా పార్టీకి అక్కడ ఓట్ షేర్ ఉండే. ఎంపీ ఎలక్షన్స్ లో 65,000 ఓట్లు పడ్డాయి కిషన్ రెడ్డి గారికి. నిజంగా భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టు
వాళ్ళ ఓట్ షేర్ ని వాళ్ళు రిటైన్ చేసుకుని బలంగా వాళ్ళ ఒక బలగంతో గట్టిగా వాళ్ళు 2014లో బీజేపీకి వచ్చిన ఓట్లు 8,000. అదే చెప్తున్నా కళ్యాణ్ అన్న, మీరు 2014 మాట్లాడుతారు కదా, 2023 సంబంధించిన వాళ్ళకున్న ఓట్ షేర్ 14% దాని తర్వాత. సో జనరల్ గా భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా మీరు కంటోన్మెంట్ చూడండి, కంటోన్మెంట్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలంగా పోటీ పడ్డప్పుడు అక్కడ మీరు అన్నట్టు చాలా క్లియర్ కట్ గా శ్రీ గణేష్ గారు గెలవడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్ తీర్పు ఒక రకంగా ఉన్నా, ఎంపీ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచింది, కానీ స్థానికంగా మా ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. శ్రీ గణేష్ గారు కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం అభ్యర్థి గెలవడం జరిగింది. ఇతర అసెంబ్లీలో వేరే రకంగా ఉన్నా, కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కంప్లీట్ గా బ్యాక్ ఫుట్ అయ్యేసరికి వాళ్ళ ఓట్ షేర్ అంతా కూడా ఇండైరెక్ట్ గా సరే ప్రచారం బలంగా చేయనప్పుడు మీరు అన్నట్టు ఆ ఓట్స్ అన్ని కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి డైవర్ట్ అని. ఇదంతా కూడా ప్రతి ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా జరుగుతుంది. అండ్ నేను మీకు చెప్తున్నా, ఒక కాన్స్టిట్యున్సీలో 10,000 to 15,000 మధ్యలో లీడ్ అనేది ఆ నెక్ టు నెక్ ఇంత మొత్తం యంత్రాంగాలు రెండు పార్టీలు ఫైట్ చేసినప్పుడు దట్స్ వెరీ బిగ్. మీరు చెప్పిన దాంట్లో నెక్ టు నెక్ ఫైట్ లో బీజేపీ ఓట్లు మొత్తం విడిపోయాయని మీరు చెప్పిన దాన్ని నేను కాదంట. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే ప్రకాష్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి, ట్రయాంగిల్ ఫైట్ ఎక్కడుందో అంటే బీజేపీ గట్టిగా ఎక్కడుందో అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. 19 సీట్లు స్టేట్ ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఈటెల రాజేందర్ సహా నేను చెప్పేది. కళ్యాణ్ అన్న, ఈవెన్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ పోటీ పడితే అక్కడ కూడా బీజేపీ గెలిచింది. అదే చెప్తున్నా, అక్కడ మీరు ఇష్యూ అనేది ఎక్కడికక్కడ స్థానం బట్టి అక్కడ సంబంధించి బీజేపీ వీక్ కావడం కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయిందేమో అని నేను అంటున్నా. బీజేపీ వీక్ అయినప్పుడు బీజేపీ ఓటు కాంగ్రెస్ కి డైవర్ట్ అవుతుంది. కాంగ్రెస్ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉంటది కళ్యాణ్, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అనేది ఉంటది. రెండు పార్టీలు నిలబడ్డప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అలాంటప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉంటే ట్రయాంగిల్ ఫైట్ లో మీరు గెలవాలి. అదే చెప్తున్నా, ఇక్కడ మీరు గెలవాలి. ఇక్కడ సంబంధించి ఆడ స్థానికుడు కాదు కాబట్టి ఇద్దరు నిలబడ్డప్పుడు స్థానికుడు అంశం ఆ రకంగా పరిగణలోకి వచ్చింది. ఇది మీరు అదే దీనికి సంబంధించి హుజరాబాద్ ఎన్నికల్లో, నా ఎన్నికల్లో బై ఎలక్షన్ లో 3,000 ఓట్లు వచ్చినాయి. నాకు జనరల్ ఎలక్షన్ లో కొత్త అభ్యర్థి రాగా నిలబెట్టుకోగానే ఓట్లు 40,000, ఇది 10,000 డిఫరెన్సియేషన్ ఉండే. ఈటల రాజేందర్ గారు అప్పుడు గెలిచారు, ఏది మాది కంప్లీట్ బ్యాక్ ఫుట్. ఈటల రాజేందర్ గారు ఓడిపోయారు జనరల్ ఎలక్షన్ లో. ఎలక్షన్స్ మీరు ఆ రకంగా పరిగణలోకి తీసుకుంటే ఈటల రాజేందర్ గారికి మరి 2 ఏళ్లలో మొత్తం పోయిందా? ఎందుకంటే ఓడిపోయింది. ఎలక్షన్స్ లో జరిగింది మీకు చెప్తున్నాను, జరిగిన వాస్తవ పరిస్థితి మీకు నెంబర్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 65,000 ఓట్స్ కిషన్ రెడ్డి గారికి పడ్డాయి ఎంపీ ఎలక్షన్స్ లో. 65,000 ఓట్లకి వెళ్ళి ఇప్పుడు మీరు చూస్తే 2,000 ఓట్ల మటుకే భారతీయ జనతా పార్టీకి ఈ రోజు వచ్చిన పరిస్థితి ఆ ఓట్స్ అనేది బీఆర్ఎస్ కి షిఫ్ట్ అయినాయి కాబట్టి అది మీరు యాంటీ ఇన్కంబెన్సీ అనుకోండి, వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేయించారు అనుకోండి, ప్రజలు భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు 2వ ప్లేస్ లో ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి వేసిర్రు అనుకోండి, ఏదన్నా కూడా ఆ ఓట్స్ అటు డైవర్ట్ అయినాయి కాబట్టి మీరు అన్న ఆ 30,000 20,000 కాక 10,000 to 15,000. నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఒక ఓటు బ్యాంకు అనేది సరే మన మిత్ అది ఉంది అని అనుకుంటాం మనం, అంతేగాని ఓటు బ్యాంకు అంటే ఉండదు అని నా ఒపీనియన్. ఎందుకంటే 2014లో 8,000 ఓట్లు వచ్చిన బీజేపీ 2019కి వచ్చేసరికి 26,000 ఓట్లు వచ్చిన బీజేపీ ఆ తర్వాత 65,000 ఓట్లకు చేరింది. ఇప్పుడు మళ్ళీ 3,000కి వచ్చింది. కళ్యాణ్ గారు జనరల్ గా ఏంటంటే సార్, ప్రజలు విచక్షణతను ఓటేస్తున్నారు అనేటువంటి పరిజ్ఞానం మనకు ఉండాలి సార్ రాజకీయ పార్టీగా. ఎందుకంటే ప్రజలు ఎవరికి అనే దానికి ప్రజలు చాలా స్పష్టత, బ్యాంక్ అంటూ ఎవరికి బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు అట్లా 2014 కంటే ముందు టీఆర్ఎస్ కి ఏం బ్యాంకు, ఏడ బ్యాంక్ ఉంది? అలంపూర్ లో ఏముండే, గద్వాలలో ఏముండే, రేవంత్ రెడ్డిని కేసీఆర్ నోడిచ్చాడు అంతే, బీజేపీ ఏముండే. అందుకోసం అని బ్యాంక్ అంటూ వీళ్ళ ఓటు బ్యాంక్ అది, వాళ్ళ ఓటు బ్యాంక్, ఎవరి ఓటు బ్యాంక్ ఎవరు కాదండి. ప్రజలు స్వతంత్రంగా ఆలోచిస్తారు. ఓటు బ్యాంక్ అనే పదం నేను మాట్లాడింది వాళ్ళు ఇవ్వాల్సిన సీరియస్ ఫైట్ ఇయ్యనప్పుడు, ఎవరైతే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలనుకున్నారో ఫైట్ ఇయ్యనప్పుడు భారతీయ జనతా పార్టీని గెలిపివ్వాలనే పర్సెప్షన్ ఉన్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంటుంది. సో ఆల్టర్నేటివ్ సెకండ్ పార్టీ ఫైట్ ఇవ్వలేదు అని ఎలా చెప్తారు మీరు? కిషన్ రెడ్డి గల్లీ తిరిగారు, రఘునందన్ రావు ఎంపీలు, మీరే అన్నారు నేను ఫీల్డ్ పైన ఉన్నాను, మీరే దాన్ని చెప్పారు, నేను ఉన్న సంగతి తెలుసు. ఫీల్డ్ పైన తిరిగినప్పుడు అయితే అంతైతే మనకు కూడా అవగాహన ఉంటది కదా, ఎవరు సీరియస్ గా ఫైట్ చేస్తారు. ఫైట్ ఇవ్వలేదు అక్కడ, ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు? నేను మళ్ళీ మేము హుజూరాబాద్ ఎట్లా ఫైట్ చేసినాము, దుబ్బాకర్ ఎట్లా ఫైట్ చేసినాము, నాగార్జున సాగర్ ఎట్లా ఫైట్ చేసినాము, హుజూర్ నగర్ ఎట్లా ఫైట్ చేసినాము, అదే ఫైట్ మేము ఇక్కడ కూడా ఇచ్చినాం. ఇదే సేమ్ ఫైట్, అంతకంటే ఏమాత్రం తక్కువ, అంతకంటే ఒక అడుగు ముందుకేసే ఫైట్ చేసినాం. కానీ ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే
ఇప్పుడు మాకు ఓటేస్తే ఏమొస్తుంది, వాళ్ళకు ఓటేస్తే ఏమొస్తుంది అంటే ఒక్కటే మాట కళ్యాణ్ గారిని ఒకటే పాయింట్ ఒకటే చెప్పదలుచుకున్నా, విశ్వాసం కలిగించగలిగితే ఏ పార్టీ కలిగించగలిగినా ఆ పార్టీకి ఓటేస్తారు. మేము పూర్తి విశ్వాసం కలిగించలేకపోవడం అనేటువంటిది మాకున్నటువంటి ఒక సెట్ బ్యాక్ అది. కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ అనేటువంటిది ఏంటంటే ఆమె సానుభూతి తోటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అది. కాబట్టి మీరు ఇంకా క్వశ్చన్, ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అని మనం మర్చిపోతున్నాం. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అది, మొన్న ఎలక్షన్స్లో గెలిచిన సీటు, అది మారుతుంది కదా ఇప్పుడు కాంగ్రెస్కు, అంటే మారుతుంటే తెలియదు ఇంకా. అందుకోసమనే ఆలోచించాల్సిన బట్ అంటే కంటోన్మెంట్ కూడా సిట్టింగ్ సీటే ఉండే, బీఆర్ఎస్ గెలిచిన సీటు పోయింది. కాబట్టి ఆలోచించాల్సిందంటే పట్ల కూడా చాలా, ఇప్పుడు సిట్టింగ్ సీటు దుబ్బాక సిట్టింగ్ సీటే పోయింది, అదే నాగార్జున సార్ సిట్టింగ్ సీటు గెలుచుకున్నారు. మరి ఇప్పుడు స్టార్ వార్డ్ జనారెడ్డి గారు పోటీ చేశారు. తెలంగాణలో ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, అంతకుముందు అంటే సరే చనిపోతే అక్కడ సెంటిమెంట్ వర్కౌట్లు చాలా సార్లు అయినాయి, కానీ ఓన్లీ నాగార్జున సాగర్ లో మినహాయించి అక్కడ నోముల నరసింహయ్య చనిపోతే భరత్ గెలిచారు, అదొక్కటి మినహాయిస్తే మిగిలిన ఎక్కడ కూడా ఎమ్మెల్యే చనిపోయిన దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు గెలవలేదు. నేను ఏమంటుంటే అది సానుభూతి అంటామా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ కారణాలు అనుకోవాలి, అంతే తప్పిస్తే దాని సానుభూతినే గెలిచారు అనేటువంటి కోణంలో రావాల్సిన అవసరం లేదు. సానుభూతి ప్రయత్నం చేస్తూనే ఉంది అధికార పార్టీ, రాజకీయ పార్టీ రాజకీయం చేయకుంటే ఆడుకోనికి వేస్తుంది అండి. అందుకోసమని ఎవరు రాజకీయ ఎత్తుగడలు వాళ్ళకుంటే, అయితే నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మేము విశ్వాసం కలిగించలేకపోయినాం కాబట్టి మాకు ఓటు తక్కువ అవుతున్నాయి అనుకుంటున్నా. అంతే, మేము విశ్వాసం కలిగించి మేము ఖచ్చితంగా మేము గెలుస్తున్నామనే విశ్వాసం. ఇక్కడ నా అబ్జర్వేషన్ లో కూడా ఒకటండి, బీజేపీ అనేది ఈ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇర్రిలెవెంట్ అయిపోయింది. ఎందుకైందంటే సిట్టింగ్ సీటు ఎమ్మెల్యే చనిపోయాడు, ఆ సెంటిమెంట్ మాగంటి సునీతకు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మేము ఏదో చేస్తాం, చూపిస్తాం, చేసేస్తాం అని చెప్పారు. ఫైనల్ ఒక్క మాట చెప్తా, ఫైనల్ ఒకటే విషయం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ కి ఈ మాత్రం ఎడ్జ్ వస్తుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎంఐఎం. బీఆర్ఎస్ అప్పుడు గెలిచింది అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎంఐఎం. ఎంఐఎం పోటీలో ఉంది, యాక్చువల్గా ఎన్నికల్లో ఉంది, 7,000 ఓట్లు వచ్చినాయి, 9,000. అందుకోసమని ఎంఐఎం సహకారం ఉంటేనే గెలుస్తారు కాబట్టి అది కనపడుతుంది. అది అదే చిన్న గ్రూప్ ఫైట్ చేశారు, కానీ వాస్తవానికి ఎంఐఎం సపోర్ట్ తోనే గెలుస్తారు. అదే కోణంలో ప్రచారం కూడా చేశారు రెండు పార్టీల ప్రచారం కూడా ఎంఐఎం మచ్చిగేసుకోవడం కోసం ఎక్కువ ప్రచారం. దాని ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఉంటుందని అనుకుంటున్నాను. ఒకటి సరే, ఎంఐఎం పొత్తుతోటి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పొత్తు ఒకటే కాదు.